హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి రాగి దోశలు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. దానికోసం నేను ఇక్కడ మీరు ఏదైతే కొలతగా తీసుకుంటారో దాన్ని తీసుకోండి. నేనైతే ఒక చిన్న గ్లాసు రాగులు తీసుకున్నాను. అదే గ్లాస్తో ఒక గ్లాసు మినపగుళ్ళు, అదే గ్లాస్తో బియ్యం తీసుకున్నాను. బియ్యం అనేది ఏ బియ్యం అయినా పర్లేదండి. ఇవి శుభ్రంగా మునిగేంత వరకు వాటర్ పోసుకొని 8 గంటలు నానబెట్టాలన్నమాట. మీరు సపరేట్గా అయినా నానబెట్టుకోండి. నేనైతే 3 కలిపి నానబెట్టాను. మినిమం 7 నుంచి 8 గంటలు నానబెట్టుకోండి. మిల్లెట్స్ ఎక్కువసేపు నానితే బాగుంటుంది కాబట్టి మెత్తగా నలుగుతుంది అనమాట. గ్రైండ్ చేసుకునేటప్పుడు నేను మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు సగ్గుబియ్యం కూడా తీసుకుంటున్నానండి. సగ్గుబియ్యం వేసుకోవటం వల్ల దోశలు అనేది మెత్తగా మంచిగా వస్తాయి. క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు, మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు. బాగా వస్తాయి. కలర్ కూడా మంచి కలర్ వస్తాయండి. సగ్గుబియ్యం పిండి వేసుకునే ఒక అరగంట ముందు నానబెట్టుకోండి, సరిపోతుంది గ్రైండ్ చేసుకునే ముందు. ఇప్పుడు చూసారా, 8 గంటల తర్వాత ఇవి ఇలా నాని అనమాట. ఇప్పుడు నేను వీటిని 4-5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఎందుకంటే రాగుల్లో డస్ట్ ఎక్కువ ఉంటుంది కదండి. ఆ డస్ట్ పోయేంత వరకు శుభ్రంగా కడుక్కున్నాను అనమాట. ఇప్పుడు ఈ పప్పు అంతా గ్రైండర్ వేసుకొని మెత్తగా కాటుకంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ పోసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఇంత మెత్తగా ఉండాలి. ఇంకా మెత్తగా అవ్వలేదన్నమాట. చూపిస్తాను ఎలా ఉండాలో అనేది. ఎంత మెత్తగా ఉంటే దోశలు కూడా అంత బాగా వస్తాయండి. మనం క్రిస్పీగా కావాలంటే పలచగా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి, మెత్తగా కొంచెం మందంగా వేసుకుంటే మెత్తగా వస్తాయి అన్నమాట. ఇది ఒక గిన్నెలోకి తోడేసుకొని నైట్ అంతా పులియబెట్టుకున్నానండి. ఇప్పుడు వర్షం పడుతున్నా కానీ చాలా బాగా పొంగింది. ఎండాకాలం అయితే ఇంకా పొంగుతుందండి. ఎండాకాలం అయితే ఎక్కువసేపు పులియబెట్టొద్దు. ఒక 2 గంటలు బయట ఉంచేసి పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. దోశలు వేసుకునే ముందు మాత్రం బయట పెట్టుకోండి. ఒక అరగంట ముందు కూలింగ్ తగ్గినాక ఒక గిన్నెలోకి తీసుకొని దోశలు వేసుకోండి. ఇప్పుడు నేను దోశలకు సరిపడా ఒక గిన్నెలోకి దోశపిండి తీసుకున్నానండి. దాంట్లోకి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. దీంతో మనం రకరకాల దోశలు వేసుకోవచ్చండి. గీ కారం దోశ, ఎగ్ దోశ, ఉల్లి దోశ, మసాలా దోశ, ఇలా మనకి ఎన్ని రకాలు కావాలంటే మనం మామూలు దోశలతో ఎన్ని రకాల దోశలు వేసుకుంటామో దీంతో కూడా అన్ని రకాల దోశలు వేసుకున్న చాలా టేస్టీగా వస్తాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియోలో అయితే నేను ఉల్లి దోశ, ఉల్లి కారం దోశ, మసాలా దోశ వేసుకుంటున్నాను అనమాట. నేను ఉల్లిపాయలు అనేది సన్నగా తరిగి పక్కన పెట్టుకుంటున్నానండి. వీలైనంత సన్నగా తరుక్కోండి. చక్కగా మగ్గుతాయి. దోశ వేసుకున్నప్పుడు తినేటప్పుడు మంచిగా ఉంటుంది అన్నమాట. ఇలా ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి మసాలా దోశ కోసం నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మసాలా దోశ కోసం నేను 2 బంగాళదుంపలు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. మెత్తగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో నూనె వేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని వేయించుకున్నానండి. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఇలా చేత్తో స్మాష్ చేసుకుంటూ వేసుకున్నాను అనమాట. ఇలా లో ఫ్లేమ్లో చేసుకోండి. అప్పుడు తాలింపు దినుసులు ఇవి ఏం మాడకుండా మంచిగా వస్తుంది అనమాట. ఇలా వేయించుకోవాలన్నమాట. తర్వాత ఉల్లి కారం ఉందండి నా దగ్గర. నేను ఈ వీడియో పోస్ట్ చేశాను ఆల్రెడీ. మీకు ఈ వీడియో కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. డెఫినెట్గా వాచ్ చేయండి. నేను అది డైరెక్ట్గా వేసేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే. నిజంగా చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కాదనుకుంటే కనుక ఉల్లిపాయలు అవన్నీ వేగిన తర్వాత పొటాటో వేసుకొని ఫైనల్గా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అలా వేసుకొని అయినా చేసుకోవచ్చు. నా దగ్గర ఉల్లి కారం ఉందని చెప్పి ఇలా సింపుల్గా చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు అదే స్టవ్ మీద దోశలు పాన్ పెట్టుకోవాలండి. పెట్టుకొని కొంచెం ఒక చుక్క ఆయిల్ వేసి ఇలా టిష్యూ పేపర్తో ఒకసారి క్లీన్ చేసుకోవాలి, తుడుచుకోవాలన్నమాట.
ఇప్పుడు కొంచెం వాటర్ చల్లుకోవాలి. వాటర్ చల్లుకొని వాటర్ అనేది ఆవిరైపోయినాక ఇలా దోశలు పల్చగా స్ప్రెడ్ చేసుకొని దోశలు వేసుకొని ఇప్పుడు దీని మీద నేను ఆనియన్స్ వేసుకొని కొంచెం కారపొడి వేసుకుంటున్నానండి. కూరల్లో వేసుకునే కారమే వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే కొబ్బరి కారమైనా వేసుకోవచ్చు, శనగపప్పు కారం ఉంటుంది కదండి అదైనా వేసుకోవచ్చు, ఇడ్లీ కారపొడి ఉంటుంది కదండి అదైనా, ఏ కారపొడి వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది టేస్టు. ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేగాలని చెప్పి ఆయిల్ వేసుకుంటున్నాను పైన. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి. ఇలా ఉల్లి దోశలు కానీ మసాలా దోశలు కానీ ఇలా వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వేగుతాయి ఉల్లిపాయలు కానీ అవన్నీ. చక్కగా దోశ కూడా క్రిస్పీగా వస్తుందండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. తినేటప్పుడు క్రిస్పీగా ఉల్లిపాయలు తగిలితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు నేను మసాలా దోశ కోసం దోశ వేసుకుంటున్నానండి. చూసారు ఇలా 2 గరిటెలు వేసుకొని ఎంత పలచగా వీలైతే అంత పలచగా తిప్పుకోండి. ఇలా పలచగా తిప్పుకున్న తర్వాత స్టవ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, మంచిగా వస్తుందన్నమాట దోశ. ఇప్పుడు నేను దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి, ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉంటుందని చెప్పి, దోశ కాలుతుందని చెప్పి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దానిపైన ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఆలు మసాలా, అది ఇలా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక దాని మీద కొంచెం ఇలా ఉల్లిపాయ ముక్కలు చల్లుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయినా వేసుకోండి, బాగుంటుంది టేస్టు. నా దగ్గర కొత్తిమీర ఎలిజిబుల్లో లేదు, అందుకని కరివేపాకు సన్నగా తరుక్కొని ఇలా పైన వేసుకున్నాను అనమాట. చూడటానికి బాగుంటుంది, తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉల్లిపాయలు కరివేపాకు అలా తగిలితే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇప్పుడు పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా క్రిస్పీగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మీకు ఇష్టమైతే బటర్తో అయినా కాల్చుకోవచ్చండి, దోశ బాగుంటుంది. మా ఇంట్లో బటర్ ఇష్టపడరు అని చెప్పి నేను ఆయిల్తోనే కాల్చుకుంటున్నాను. బయట దోశలు వేసే వాళ్ళైతే కొంచెం పైన కొంచెం బటర్ కూడా వేసిస్తారు ఫైనల్గా, అలా వేసుకుని చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇలా 3 వైపులా ఇలా మార్చుకోవాలన్నమాట, అప్పుడే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. బయట మనం హోటల్లో ఆర్డర్ పెట్టుకుంటాం కదండి, అలా ఉంటుందన్నమాట దోశ. ఇప్పుడు నేను ఈ దోశలోకి పల్లీ చట్నీ, వంకాయ టమాటా చట్నీ, పండుమిరపకాయ చట్నీ 3 చట్నీలతో సర్వ్ చేసుకుంటున్నానండి. ఒకసారి డెఫినెట్గా మీకు నచ్చితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒక్క దోశ తింటే చాలు, కడుపు నిండిపోతుంది అనమాట, అంత బాగుంటుంది. దోశ వేడిగా ఉన్నప్పుడే పైన కొంచెం బటర్ వేసుకొని చెప్పాను కదా, టేస్ట్ బాగుంటుంది. నచ్చితేనే వేసుకోండి, నేనైతే వేయలేదు. పైన డెకరేషన్ కోసం కొంచెం ఉల్లిపాయలు కరివేపాకు డెకరేట్ చేసుకున్నాను పైన కొంచెం, అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.